వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చేయకూడనటువంటి కొన్ని మిస్టేక్స్. ఈరోజు మనతో పాటు సాయి ప్రతాప్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అసలు? సో బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మనకు నోటీసెస్ రాకుండా ఉంటాయి. సో వాటిలో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు వెహికల్కి ఎలాగైతే జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజం వర్క్ అవుతుందో సేమ్ అలానే మనకు గవర్నమెంట్ ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టింది. ఆ ట్రాకింగ్ డివైస్ మీ పాన్ కార్డ్. సో మీరు ఎక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో ప్రతి చోట మీ పాన్ కార్డ్ ఇస్తారు. సో అంటే గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే సింపుల్గా మీరు కార్ పర్చేస్ చేస్తున్నారు అంటే కార్ పర్చేస్ చేసినప్పుడు ఆ డీలర్కి మీ పాన్ కార్డ్ ఇస్తారు. అంటే డీలర్ వచ్చేసి గవర్నమెంట్కి ఈ పర్టికులర్ పాన్ కార్డ్ ఉన్న హోల్డర్ పర్టికులర్ కార్ పర్చేస్ చేశాడని చెప్పి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని మీరు ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోతే, సపోజ్ నేను ఎవ్రీ ఇయర్ ఒక 5 lakhs ఇన్కమ్ వచ్చిందని డిస్క్లోజ్ చేస్తున్నాను, కానీ నేను ఒక 80 lakhs పెట్టి కార్ పర్చేస్ చేశాను. సో 5 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ 80 lakhs కార్ ఎట్లా పర్చేస్ చేశారు? సో గవర్నమెంట్కి డౌట్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ ప్రతి చోట ఈ పాన్ కార్డ్ని యూస్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం కూడా చెక్ చేసుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయ్యి అక్కడ ఏఎస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఉన్నాయి, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే సో మనకు రేపు పొద్దున ఫ్యూచర్లో నోటీసెస్ రాకుండా ఉంటాయి. ఓకే. సెకండ్ చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీలో డిడక్షన్స్ డిస్క్లోజ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిడక్షన్స్ డిస్క్లోజ్ చేస్తారు. ఎలాంటివి అంటే హెచ్ఆర్ఏ డిడక్షన్ అంటారు. హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే రెంట్ పే చేస్తున్నారో ల్యాండ్ లార్డ్కి, ఆ రెంటల్ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎంప్లాయర్కి డిస్క్లోజ్ చేయకుండా, అంటే వాళ్ళ కంపెనీలో డిస్క్లోజ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిస్క్లోజ్ చేస్తుంటారు. సో ఇలా చాలా డిడక్షన్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిస్క్లోజ్ చేస్తారు. సో డిస్క్లోజ్ చేయడంలో తప్పు లేదు, కానీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళు తర్వాత డిస్క్లోజ్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందో లేదో అని చెప్పేసి గవర్నమెంట్ చాలామందికి ర్యాండమ్గా నోటీసెస్ పంపిస్తుంది. ఏంటి అంటే, సో మీరు ఏదైతే డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తారో ఆ డిడక్షన్స్ రిలేటెడ్ మీకు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో మాకు సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ ఆ ప్రూఫ్ జెన్యూన్ అయితే మేము మీకేం ప్రాబ్లం లేదు, జెన్యూన్ కాకపోతే మీకు హ్యూజ్ డిమాండ్ ఇష్యూ చేస్తారు. ఎలా అంటే, మనం ఒక 1 lakh ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేశాము, ఈ నోటీస్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఒకవేళ ఇది మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు 200% పెనాల్టీ రేస్ చేస్తారు. అంటే మనం తీసుకున్న 1 lakh వాళ్ళకి రీపే చేయాలి, 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈ టోటల్ అమౌంట్కి మళ్ళీ 200% గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఏవైతే డిడక్షన్స్ జెన్యూన్గా ఉన్నాయో ఆ జెన్యూన్ డిడక్షన్స్ని మాత్రమే క్లెయిమ్ చేసుకుంటే బెటర్. సో ఇంత అంటే మనం తీసుకునే బెనిఫిట్ తక్కువ, దానికి కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ. అంటే చాలామంది ఎలా ఉంటారంటే ఎంప్లాయీస్, సో మనకు అంటే అందరూ మా ఫ్రెండ్స్ అంతా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, పర్లేదు నేను కూడా క్లెయిమ్ చేసుకుంటా అంటారు. కానీ నోటీసెస్ వచ్చేసి అంటే మీ ఫ్రెండ్స్కి రాకపోవచ్చు, మీకు రావచ్చు. ఎందుకంటే ర్యాండమ్గా నోటీసెస్ ఇష్యూ చేస్తారు, అందరికీ ఇష్యూ చేయరు. 100 మంది క్లెయిమ్ చేస్తే 100 మందికి ఇష్యూ చేయరు గవర్నమెంట్. సో ర్యాండమ్గా కొంతమందికి ఇష్యూ చేశారు కాబట్టి అందులో మనమే బలి కావచ్చు. సో కాబట్టి బేసిక్గా మనం ఏవైతే డిడక్షన్స్ సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ రిలేటెడ్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే అందరికీ మంచిది. థర్డ్ చేయకూడని మిస్టేక్, చాలామంది ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫారిన్ షేర్స్ని వాళ్ళకు ఈసాప్స్ అంటారు. ఈసాప్స్ అంటే ఎంప్లాయీస్ వర్క్ చేసిన దానికి ఆ కంపెనీ షేర్సే వాళ్ళకు బెనిఫిట్గా ఇస్తారు. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీస్కి ఇండియన్ షేర్స్ ఇస్తారు, కానీ ఇవి ఫారిన్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి ఫారిన్ షేర్స్ అంటే యూఎస్ రిలేటెడ్ షేర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఫారిన్ షేర్స్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందో, మీకు ఫారిన్ షేర్స్ని మీరు సేల్ చేసినా లేకపోతే మీ ఎంప్లాయర్ మీకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ అలా డిస్క్లోజ్ చేయకపోతే 10 lakhs వరకు పెనాల్టీ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇందాక చెప్పినట్టు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ప్రజెంట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్లో ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఫారిన్ షేర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో పొందుపరుస్తున్నారు. అంటే ఏంటి అంటే, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అంటే ఇండియాలో చేసే ట్రాన్సాక్షన్ ఒకటే కాదు, ఫారిన్లో చేసే ట్రాన్సాక్షన్స్ కూడా అంటే ఫారిన్ షేర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మన యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ట్రాక్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫారిన్ షేర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సేల్ చేసినా చేయకపోయినా మనం ఫారిన్లో షేర్స్ ఉన్నాయి అంటే అది డిస్క్లోజ్ చేయాలి. చేయకపోతే 10 lakhs వరకు పెనాల్టీ పడుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4వ చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే, సో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా మనకు రీఫండ్ వస్తుంది అంటే మనం ఎక్సెస్ ట్యాక్స్ పే చేసి ఉండొచ్చు. అంటే మన ఎంప్లాయర్ టీడీఎస్ ఎక్కువ కట్ చేసేస్తే మనం దాన్ని రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ మనకు రిటర్న్ ఇస్తుంది మన డబ్బులు. సో ఇలా రీఫండ్ క్లెయిమ్ చేసే ముందు మనం ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని ఏంటి అంటే, సో మన బ్యాంక్ అకౌంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీకు ఏ బ్యాంక్లో అయితే రీఫండ్ రావాలో ఆ బ్యాంక్ అకౌంట్
మనం వ్యాలిడేట్ చేయాలి. అంటే వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అనేది మన బ్యాంక్ సర్వర్తో మ్యాచ్ చేసుకొని ఈ పర్టికులర్ పాన్ కార్డ్ ఉన్న హోల్డర్, ఈ పర్టికులర్ నేమ్ ఆ బ్యాంక్తో మ్యాచ్ అయితే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇలా సక్సెస్ఫుల్ అయితేనే మీకు రిఫండ్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత మీకు రిఫండ్ క్రెడిట్ అవుతుంది. అంటే ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుందంటే సో నేను మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎవరో ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఫైల్ చేస్తారు, అంటే ట్యాక్స్ కన్సల్టెంట్ ఎవరో ఫైల్ చేస్తారు. సో ఫైల్ చేసినప్పుడు సో రీఫండ్ అనేది వాళ్ళ అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు కదా, ఎవరు పడితే వాళ్ళ అకౌంట్ క్రెడిట్ కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో బ్యాంక్ సర్వర్స్తో మనకు బ్యాంక్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అయితేనే బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ అవుతుంది. అలా బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ అయితేనే మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మీకు క్రెడిట్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంకి మీ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ అవ్వకపోతే మీ రిఫండ్ అనేది డిలే అవుతుంది. 5th చేయకూడని మిస్టేక్. సో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత సబ్మిషన్ వరకు ఆగిపోతారు. సబ్మిషన్ అని వేరు, లాస్ట్ ఫైనల్ ఈ వెరిఫికేషన్ వేరు. సో ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం రిటర్న్ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సో అప్పుడు రిటర్న్ సక్సెస్ఫుల్గా గవర్నమెంట్కి ఫైల్ చేసినట్టు. అప్పటి వరకు రిటర్న్ ఫైల్ అవ్వనట్టు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడో రిటర్న్ ఫైలింగ్ డేట్ అయిపోయి ఉంటుంది, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్. సో తర్వాత ఎప్పుడో వాళ్ళకి నోటీస్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, సో మీకు పెనాల్టీ కట్టాలని. ఎందుకు పెనాల్టీ కట్టాలని అప్పుడు చెక్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేశారు, కానీ లాస్ట్లో ఈ వెరిఫికేషన్ పెండింగ్ ఉంటుంది. సో ఈ వెరిఫికేషన్ ఫైల్ చేస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినట్టు. సో ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడేటువంటి అంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.